నమస్తే మిత్రులారా, 10 రోజుల్లో గ్రూప్ 4 ఫైనల్కి, ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్ట్ ప్రకటనకు టీఎస్పీఎస్సీ కసరత్తు. తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. మరో వారం 10 రోజుల్లో ఫైనల్ కీని వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్టును ప్రకటించాలని భావిస్తుంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్ 4 కేటగిరీలో 8039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా పేపర్ 1కు 7,63,835 మంది, పేపర్ 2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అత్యధిక ఉద్యోగాలు ఉండటం, ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయడంతో గ్రూప్ 4పై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. రోజుకు సగటున 25 నుంచి 30 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేసింది. ఆ తర్వాత 1-2 సార్లు పునఃపరిశీలించి ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను వెబ్సైట్లో పొందుపరిచింది. అదే నెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. వారంలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేయాలని భావిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపే గ్రూప్ 4 ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఆసియాలో ఒక్కరోజే ఇండియాకు 15 పథకాలు. హైదరాబాద్ షూటర్ కైనాన్కు గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆసియా గేమ్స్లో ఒకే రోజు 3 గోల్డ్ సహా 15 మెడల్స్తో ఇండియా పథకాల మోత మోగించింది. స్టీపుల్ చేజ్లో అవినాష్ ముకుంద్ సాబ్లే, షాట్ పుటర్ జితేందర్ పాల్ సింగ్ తూర్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా, హైదరాబాద్ షూటర్ కైనాన్ చెన్నైతో కూడిన మెన్స్ ట్రాప్ టీం మరో బంగారు పథకం అందించింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ నందిని బ్రాంజ్ మెడల్స్ రాబట్టగా, ఏపీ అమ్మాయి ఎర్రాజి జ్యోతి సిల్వర్తో మెరిసింది. మొత్తంగా ఒకే రోజు 3 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్తో ఈ సండే బెస్ట్ సండేగా మారింది. ఆసియా గేమ్స్ చరిత్రలో ఇండియాకు ఒక రోజు ఇన్ని పథకాలు రావడం రికార్డు. ఓవరాల్ మెడల్స్లో ఇండియా హాఫ్ సెంచరీ దాటింది. ప్రస్తుతం 13 గోల్డ్ సహా 54 పథకాలతో పట్టికలో 4వ ప్లేస్లో కొనసాగుతోంది. రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా టీఎస్పీఎస్సీ మాట్లాడుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోదండరాం తదితరులు. కనీస అర్హతలు లేని వ్యక్తులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి బోర్డును రద్దు చేయాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఈ నెల 14న సడక్ బంద్కు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు. మంత్రి కేటీఆర్కు టీఎస్పీఎస్సీ, సీఎం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని, వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులు కలిపి 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం టీఎస్పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్ బంద్, రహదారుల దిగ్బంధం చేపట్టాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కేసులో సిట్ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బంధానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. బడి బ్యాగు బరువు తగ్గించాలి, రాష్ట్రాలకు కేంద్రం సూచన. ఈ అంశం ఇప్పటికే జాతీయ స్థాయిలో అధ్యయనం. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తింపు. చిన్నారులపై పుస్తకాలు, ఇతర భారం తగ్గించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి. ఓ కమిటీ వేసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే యోచన. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటున్న అధికారులు. టీఎస్పీఎస్సీ పైసల మెషిన్, పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఫైర్. టీఎస్పీఎస్సీ కేటీఆర్కు ఏటీఎం. రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. కోదండరాం. ప్రభుత్వం టీఎస్పీఎస్సీని పైసల మెషిన్గా మార్చేసిందని వక్తలు మండిపడ్డారు. పరీక్ష పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. అసలు పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తే సరిపోదని, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక అంగన్వాడీలకు పీఆర్సీ కమిషన్ సూచన మేరకు జీతాలు పెంచుతాం. హరీష్ రావు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణకు త్వరలో వేయనున్న పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అంగన్వాడీలను కూడా చేర్చుతామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పీఆర్సీ సూచన మేరకు అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రావుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పీఆర్సీలో అంగన్వాడీ టీచర్లను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇతర డిమాండ్లపైన త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ భారతి హోలీకేరిని ఆదేశించారు. ఇక సుధామూర్తికి గ్లోబల్ ఇండియన్ అవార్డు. ప్రముఖ రచయిత్రి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తికి కెనడా ఇండియా ఫౌండేషన్ సిఐఎఫ్ గ్లోబల్ ఇండియన్ అవార్డును ప్రదానం చేసింది. ఇండో కెనడియన్ గాలాలో ఈ పురస్కారం అందజేశారు. అవార్డు కింద $50,000 నగదు బహుమతి ఇచ్చారు. ప్రతి ఏటా ఒక్కొక్క రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయులకు ఈ పురస్కారం ప్రదానం చేస్తుంటారు. 2014లో ఇదే పురస్కారాన్ని నారాయణమూర్తి అందుకోవడం విశేషం. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న దంపతులుగా వీరు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.